ఆ మహిళ మనకు చట్టం ఉందండి, వైకేరియస్ లైబిలిటీ అంటారు. అంటే ఒక కారు డ్రైవర్ వెళ్ళి గుద్దితే యజమాని కూడా దానికి లైబిలిటీ ఉంటుంది. అంటే సెక్షన్ 140 ఆఫ్ ఐపీసీలో వైకేరియస్ లైబిలిటీ ఉంది. ఇది వైకేరియస్ లైబిలిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది జనరల్గా. అంటే ఎందుకు అవుతుంది అంటే థియేటర్ వాళ్ళకి వస్తుంది. అందుకని ఇప్పుడు వాళ్ళు ఎవరైతే సెక్షన్స్ పెట్టారో, అంటే ఎవరినైతే పెట్టారో వాళ్ళందరూ కూడా ఏ సెక్షన్ మీద పెట్టుంటారంటే నాకు తెలిసి ఐపీసీ 149 105 ఇంకేదో 149 కొన్ని సెక్షన్స్ ప్రకారం. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ ఆయన మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ అంటే హీరోలు క్వైట్గా వెళ్ళి సినిమా చూసి వచ్చేయటం, ప్రేక్షకుల మధ్యలో కూర్చొని వచ్చేయటం అవన్నీ చేస్తారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో ఏంటంటే యంగ్ హీరోస్కి విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఆయన వస్తున్నాడంటే ఆ న్యూస్ ఏదో రకంగా వెళ్తుంది. ముందుగానే వాళ్ళు అసలు కనుక్కోవాలి అక్కడ, అంటే సఫిషియంట్ సెక్యూరిటీ ఉన్నదా లేదా, లేదంటే ఇప్పుడు వాళ్ళు బౌన్సర్లను ఏదో పెట్టుకుంటున్నారు కదా, మరి బౌన్సర్లు దేనికి పెట్టుకుంటున్నారు? వాళ్ళ కోసం పెట్టుకుంటున్నారు. ప్రజలకి ఎవరు అదే చెప్తున్నా, బౌన్సర్లు. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. నాకు తెలిసి నేను కొంతకాలం చిరంజీవి గారితో ఉన్నాను కాబట్టి, చిరంజీవి గారు ఎక్కడికన్నా ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నప్పుడు ముందుగా కనుక్కుంటారండి అక్కడ జనం ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉన్నారు, తగిన సెక్యూరిటీ ఉందా, మనం వెళ్ళటం వలన ఏమైనా ఇబ్బందులు వస్తాయా. ఎందుకంటే ఒకసారి రాజమండ్రి వెళ్తేనండి, చిరంజీవి గారు మదర్ తెరీసా స్టాచ్యూని అన్వీల్ చేయడానికి ఒక ప్రోగ్రాం పెట్టారు కొన్ని సంవత్సరాల క్రితం. వెళ్తే విపరీతమైన జనం. అక్కడ కనుక ఈయన అటు వెళ్తే రాజమండ్రిలో వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేసాడు. ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు. మేము ఈయన హోటల్లోనే ఉండి ఇక నేను వెళ్తే ఏదో స్టాంపీడ్ అవుతుంది, చాలా ప్రాబ్లం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తానంటే, కనీసం ముందు జాగ్రత్త చర్యలు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ప్రతి హీరోకి ఒక టీం ఉంటుంది, పిఆర్ టీం ఏదో ఉంటుంది కదా. మరి ఆ పిఆర్ టీం ఏం చేస్తున్నారు? పోలీసులతో కోఆర్డినేట్. ఇక్కడ ఇంకో ఫ్లా జరిగింది. యాక్చువల్గా 2 రోజుల ముందు, ఈ ఘటన జరగడానికి 2-3 రోజుల ముందే భ్రమరాంబ థియేటర్, తర్వాత సంధ్య, ఇంకొక దగ్గర 2-3 థియేటర్స్లో వీళ్ళ ఫ్యాన్స్, మరి ఎవరైనా కావచ్చు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వాళ్ళు ప్రీమియర్ షో టైంకి హీరో గారు వస్తాడు అని చెప్పి పబ్లిసిటీ చేశారు, సోషల్ మీడియాలోనూ అక్కడిక్కడ చేశారు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వాటి విత్డ్రా చేసుకున్నారు. కానీ అప్పటికే జనంలోకి వెళ్ళిపోయింది ఆ రోజు హీరో వస్తాడు, అక్కడికి ఆ రోజు హీరో వస్తాడని. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది 4వ తారీఖు జరిగింది, ఈ రోజు 13వ తారీఖు. మరి ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇవాళ ఎందుకు ఇంత అది కొంచెం వ్యాలిడ్ పాయింట్. అది ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుంది కూడా, ఎందుకు ఇంత డిలే ఎందుకు జరిగింది అనేది మనకు అర్థం కాని విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన లీగల్ టీం కూడా నేను అనుకోవటం ముందు, అంటే క్రాష్ పిటిషన్ వేయకుండా ముందస్తు బెయిల్ కేసు ఉంటే బాగుండేది. ముందుగా అసలు మొత్తం కొట్టేయమంటాం, మరి ఎట్లా కొట్టేస్తారు? అసలు ఇంత జరిగిన తర్వాత ఆయన మీద అసలు కేసులు మొత్తం కొట్టేయండి అని హైకోర్టుకి ఆస్పెక్ట్ అది. అవును, వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు ఇవాళ వేసింది కాదుగా క్వాష్ చేయమని.